హాయ్ అండి. అసలే రైనీ సీజన్ వచ్చేసింది. క్లైమేట్ కూడా బాగా చేంజ్ అయిపోయింది. ఇంట్లో అయితే అందరికి జలుబులు దగ్గులు స్టార్ట్ అయిపోయాయి. జలుబు దగ్గు ఉన్నప్పుడు ఏం తినాలన్నా తినబుద్ధి కాదు. అటువంటప్పుడు ఈ రసాన్ని ప్రిపేర్ చేసుకొని తింటే కొంచెం బాడీకి బూస్టింగ్ లాగా అనిపిస్తుంది. అలాగే ఈ రసాన్ని అయితే ఏ కర్రీ కాంబినేషన్ లో తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చికెన్ లో అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది. రసం కోసం అయితే టమాటాలలో కొద్దిగా చింతపండు వేసి రసాన్ని తీసుకోవాలి. దాంట్లో ఉప్పు, కట్ చేసినటువంటి ఆనియన్, కొత్తిమీర, పసుపు వేసుకొని గ్యాస్ మీద పెట్టి బాగా మసలనిచ్చుకోవాలి. రసం మరుగుతుండగా ఈ లోపు కడాయిలోకి మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిని వేయించి పౌడర్ లాగా చేసుకొని మరుగుతున్న రసంలోకి ఈ పౌడర్ అంతా వేసుకోవాలి. పౌడర్ ని కూడా వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి. ఈ రసం ఎంత బాగా మరగపెడతామో టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఫైనల్ గా ఈ రసంలోకి అయితే పోపు పెట్టుకోవాలి. పోపులోకి కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, దంచిన వెల్లుల్లి వేసి ఈ రసంలో కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలోకి ఈ రసాన్ని వేసుకొని తింటే టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.